పరిచయం అక్కర్లేని బ్రిటిష్ వాడు కట్టించిన సిఏఎం స్కూల్ గురించి అయితే ఈరోజు మనం గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నాము. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేబిఎస్ రియాక్షన్. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సిఏఎం స్కూల్ ఒకప్పుడు విద్యార్థులతో మరియు ఉపాధ్యాయులతో కలకలలాడేది. కానీ ఇప్పుడు ఇది ఒక పశువుల సంతలాగా మారిందంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 1911లో కోలేజ్ అక్రమ్యాన్ అనే అతను స్కూల్ని అయితే నిర్మించాడు. 100 సంవత్సరాల తర్వాత కూడా ఇది చూడడానికి చాలా అందంగా ఉంది. కానీ మన దురదృష్టం ఏంటంటే ఇక్కడ బరువులను సాగుతూ ఉన్నారు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దీని వైభవం అయితే ఎక్కడ తగ్గలేదు. ఎందుకంటే దీన్ని చూడండి, స్ట్రక్చర్ ఇప్పుడు కూడా ఎక్కడైతే నెర్రిలు కూడా రాలేదన్నమాట. క్రాక్స్ అయితే ఒక్కటి కూడా లేదు. సో అంత గట్టిగా అంత పటిష్టంగా ఉంది. లోపల కొన్ని మరమ్మతులు చేసినచో మనం ఇప్పుడు కూడా ఈ బిల్డింగ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంత చరిత్ర కలిగిన ఈ స్కూల్ని జాగ్రత్త చేసుకోవడం కూడా మన బాధ్యతనే. సో అధికారులు దీని మీద ఒక దృష్టి సాధించి దీన్ని మరమ్మతులు చేసి దీన్ని జాగ్రత్త పరచవలసిందిగా నేనైతే కోరుకుంటున్నాను. ఈ బిల్డింగ్ని చూస్తూ ఉంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. 100 సంవత్సరాల కిందట ఎటువంటి టెక్నాలజీ లేనప్పుడు వీళ్ళు ఇంత అద్భుతంగా నిర్మించారు. వాళ్ళకి ఇది ఎలా సాధ్యమైందో నాకైతే ఎప్పుడు కూడా అర్థం కావటం లేదు. దీని లొకేషన్ వచ్చేసి నెల్లూరులోని మూలాపేటలో అయితే ఉంటుందండి. ఇది పురాతన కట్టడాలన్నీ చూసి ఎక్స్ప్లోర్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. సో అందుకని నేనైతే వచ్చేసాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి వీడియోస్ మరిన్ని తీసుకొస్తాను. అదేవిధంగా ఈ స్కూల్ ఆపోజిట్ ఒక పెద్ద గ్రౌండ్ అయితే ఉంది, ఆడుకోవచ్చు. సూపర్గా ఉంది అసలు. ఈ కట్టడంలో వాళ్ళు ఇటుకరాళ్లతో పాటు కొండరాళ్ళని కూడా యూజ్ చేశారు. దీంట్లో అయితే ఎక్కడా నాకైతే సిమెంట్ కనపడలేదు. ఇది ఎట్లా నిలబడి ఉందో కూడా నాకైతే ఇప్పుడు కూడా ఆశ్చర్యంగా ఉంది. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే షేర్ చేయండి. తిరిగి ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.